బంగారం ధరలు ఒకవైపున పెరిగిపోతుండటం ఇదంతా చూస్తున్నాం. అయితే భారతదేశంలో 2011 నుంచి 24 మధ్యన భారతదేశం భారీగా బంగారం దిగుమతి చేసుకుంది. దీని మూలంగానే వాణిజ్య లోటు పెరిగింది. ఈ కాలంలో దిగుమతి చేసుకున్నటువంటి బంగారం విలువ ప్రపంచ లెక్కల ప్రకారం $1 ట్రిలియన్, అంటే 175% పెరిగింది. భారతదేశ ప్రస్తుత విదేశీ మారక నిల్వల కంటే కూడా బంగారమే ఎక్కువ. ఆభరణాల ని మెయింటెనెన్స్ చేయటం కావచ్చు, గ్లోబల్ జ్యువెలరీ హబ్ కింద ఓ పక్కన భారతదేశం వచ్చింది ఒక ఎత్తు. అయితే ప్రస్తుత లెక్కల ప్రకారం భారతదేశంలో ఉన్న కుటుంబాల దగ్గర ఒకళ్ళ దగ్గర 1 గ్రాము ఉండొచ్చు, ఒకళ్ళ దగ్గర కేజీ ఉండొచ్చు, ఒకళ్ళ దగ్గర 10 కేజీలు ఉండొచ్చు. ఓవరాల్గా 25,000 నుంచి 30,000 టన్నుల బంగారం ఉందట భారతదేశంలో. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నిల్వల్లో భారతదేశం నెంబర్ 1గా ఉంది. ప్రస్తుత ధరల్లో దీని విలువ $3.4 ట్రిలియన్ నుంచి $4.1 ట్రిలియన్. అంటే సరిగ్గా ఇది లెక్క అధికారికంగా ఉంటే కనుక మనం ఇప్పటికే థర్డ్ ప్లేస్కి వచ్చేసినట్టు భారతదేశం. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశపు జీడిపి $4.4 ట్రిలియన్. దానివల్ల మనం 4వ స్థానంలో ఉన్నాం. $4.5 ట్రిలియన్ ఉన్నటువంటి జర్మనీ థర్డ్ ప్లేస్లో ఉంది. జర్మనీ వాళ్ళతో కంపేర్ చేస్తే మన దగ్గర ఎక్కువ బంగారం ఉంటుంది మహిళల దగ్గర. అదే $4.1 ట్రిలియన్ అంటే ఈ 4.1 4.5 అంటే 8.9. ఎక్కడికి వెళ్ళిపోయినట్టు మనం లెక్కలు ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. 2025లో బంగారాన్ని బ్లాక్ బస్టర్ ఆస్తిగా మార్చడం, భారతదేశంలో పెళ్లిళ్ళు, పండుగలు, పెట్టుబడులు కారణంగా డిమాండ్ నిలకడగా కొనసాగిందన్నది గోల్డ్ నిపుణులు చెప్తున్న లెక్క.